నమస్తే. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళందరికీ నడుల నొప్పులు ఉంటాయా? మోకాళ్ళ నొప్పులకి నడుకి ఏంటి సంబంధం? ఈ విషయాల గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాం. నేను డాక్టర్ బివి గురునాథ్ శర్మ, జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్, పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్, సెంట్నీ హాస్పిటల్స్ విజయవాడ. బాడీలో జాయింట్స్ అన్ని కూడాను ఒకదానికోటి అనుసంధానంతో లింక్ తోటి పనిచేస్తూ ఉంటాయి. నడుము, మోకాళ్ళు, తుంటి, ఎముకల కింద యాంకిల్స్ రెండు జాయింట్స్ అన్ని కూడా ఒకదానికొకటి అనుసంధానంతో బాడీలో ఉన్న వెయిట్ మొత్తాన్ని ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అయ్యేలాగా చూసుకుంటాయి. మోకాళ్ళ అరుగుదల ఉన్న వాళ్ళకి నడుములో కూడా అరుగుదల ఉంటుంది. మోకాళ్ళకి నడుముకు ఒకటే వయసు కదా, అందుకని నడుము కూడా అరుగుతుంది. కాకపోతే నడుములో అవన్నీ కూడా ఒకదానికోటి బలం తీసుకొని షేరింగ్ చేసుకొని వాటిలో అరుగుదల కొంచెం స్లోగా వచ్చేలాగా చూసుకుంటాయి. అయితే మోకాళ్ళ అరుగుదల ఉన్న వాళ్ళందరికీ కూడా నడుములో లోడ్ ఎక్కువ పెరగడం వల్ల, అదనపు బాధ్యతలు రావడం వల్ల నడుములో కూడా అరుగుదల ఎక్కువ వస్తుంది. అయితే మమ్మల్ని అడిగేది, చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, మోకాళ్ళ నొప్పులు ఆపరేషన్ చేయించేసుకుంటే నడుములో ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయా అంటారు. నడుములో ఎముక ఒకదాని మీద ఒకటి అమర్చున్నప్పుడు ఫ్యాసెట్ జాయింట్స్ అని ఉంటాయి. ఆ ఫ్యాసెట్ జాయింట్స్ దగ్గర అరుగుదల వచ్చినప్పుడు వాటి పెయిన్ మాత్రం చాలా కాలం ఉండిపోతుంది. మోకాళ్ళ అరుగుదలకి నడుము నొప్పికి చాలా లింక్ ఉంటుంది. సో మోకాళ్ళ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి నడుములో ఖచ్చితంగా ఉపశమనం ఉంటుంది, కానీ పూర్తిగా నార్మల్ అయిపోతుందని మాత్రం అనుకోవద్దండి. కొన్ని ఎక్సర్సైజులు, తగిన ట్రీట్మెంట్ తీసుకుంటే నడుము నుంచి మనం ఉపశమనం రావడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.